సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు మీరు చేసిన వంటల్ని టేస్ట్ చేయడానికి, అలాగే మీరు చేసిన ఎంటర్టైన్మెంట్ ని చూసి ఎంటర్టైన్ అవ్వడానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రేఖా గారు. వెల్కమ్ వెల్కమ్ రేఖా గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అరే సద్దాం, నేను నీకు నచ్చుతానారా? ఒరేయ్ నువ్వు నాకు నచ్చావురా, ఒరేయ్ అదంతేరా. అన్నా ఈయన కళ్ళలో చూసి చెప్పన్నా, నేను చెప్తున్నాడు. నెమలి కన్నోడా నమిలే చిన్నోడా. ఇన్ని హిట్ సినిమాలు, ఇన్ని హిట్ పాటలు, ఇంత పెద్ద జర్నీ అండి మీది. అండ్ మీ సినిమాల గురించి, మీ జర్నీ గురించి చాలా విశేషాలు కనుక్కోవాలి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రేఖా గారు రావడం నిజంగా ఇట్స్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ మ్యామ్. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి చాలా విన్నాను. సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని తెలుసు నాకు. సో ఈ రోజు ఎంటర్టైన్ చేసి ఎంటర్టైన్ అవుతూ అందరూ ఎంజాయ్ చేద్దాం. చూసారా, ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అని చెప్పగానే వీళ్ళు పరిగెట్టి వెళ్ళిపోయారు. ఆహా, మంచి ఉద్దేశమే. వాళ్ళు వెళ్ళిపోతేనే కదా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. హలో, మీ ఇద్దరిలో ఇప్పుడు కొట్టుకోవాల్సింది దాని గురించి కాదు, ఆవిడ్ని ఏ సైడ్ కూర్చోబెట్టాలని. ఓ హుష్ హుష్, ఓ ఆగండి ఆగండి, ఈగలు లేవమ్మా ఇక్కడ, కూర్చో. మేడం మమ్మల్ని చూడండి, ఎంటర్టైన్మెంట్ కళ ఉట్టి పడతలేదు మా ముఖాల మీద. మీరు ఇటారా? కళ కాదు, రాళ్ళు పడతాయి. అట్లా మీరు సైలెంట్ ఉండకపోతే. అరే దోమ నలిసినట్టు నలిసి వదిలి పెడతా, దౌడాలు వలుగుతాయి ఇంకొక మాట మాట్లాడినామంటే. నా నోరు బేసిక్ గా అట్లుంటది కానీ నేను చాలా మంచిదాన్ని మేడం. మీరు వచ్చి ఇటు సైడ్ కూర్చోండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. అంతా మీరే ఆఫర్ చేస్తారు, వీళ్ళు ఏంటి ఆఫర్ చేయట్లేదు ఏంటి? ఓహో, ఈయన ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో? అంకుల్ ఎవరు నువ్వు? అమ్మాయికి బాయ్ ఫ్రెండ్. ఫస్ట్ టైం చూస్తున్నాను లైఫ్ లో. శ్రీదేవి డ్రామా కంపెనీకి గెస్ట్ లేదని మేడం నేనే తీసుకొచ్చా. ఆహా, అలా కాదు, ముందు ఈయన ఎవరు పిలిచారు? నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా. ఎంతమందిని చూస్తావురా? మీరేం కంగారు పడకండి, మన జగమంత కుటుంబం, అందులో మీరు ఒకరు. అన్నయ్య ఇలా మాట్లాడకూడదండి. వచ్చి మా పరువు తీసినావు కదా నన్ను, నువ్వు రాకముందే మంచిగా ఉండే. అసలు పైల్వాన్ తిరిగి వచ్చే ఎవరిని రమ్మన్నాడు దున్నపోతా అన్నా భాస్కరనా. ఎంత సన్నాసైనా ఎంత వెదవైనా అలా మాట్లాడేస్తారా మీరు? అలా మాట్లాడకూడదని చెప్తున్నాను నేను, అంతే. మీకొద్దు అన్నవమ్మా, మీకొద్దు అన్నవమ్మా. మిమ్మల్ని గురించి గొప్పగా చెప్పాను. లేదమ్మా, ఆ రోజే నాకు చెప్పుతో కొట్టినట్టు చెప్పారు. అప్పటి నుంచి మేము మాట్లాడినమ్మా. లేదు భాస్కర్ గారు, మీరంటే చాలా గౌరవం. ఆ రోజు మీరు ఐ వాంట్ టు టాక్ టు డైరెక్టర్ అన్నప్పుడే నాకు మైండ్ పోయింది. ఓ, అది ఇంకా గుర్తు పెట్టుకుని ఉన్నారా? అసలు మీరు ఎవరండి? మీ హోటల్ నడవాలని ఆయన పిలిచారా? మా ఫ్యామిలీ వస్తే చాలు, ఇలాంటి హోటల్ 4 నడుస్తాయి. మీ 4 ఫ్యామిలీలకు కాదండి హోటల్, కస్టమర్స్ కోసం పెట్టారు. అన్ని సార్లు అనకండి అమ్మా, ఇంట్లో మా ఆవిడ అడుగుతుంది, మిగతా 3 ఎక్కడండి. ఈ రోజు మీ ఆవిడ పేరు చెప్పాలి, ఆవిడ ఫోటో పెట్టాలి. ఏ ఆవిడ మేము చూడాలి. ఈ రోజు క్లారిటీ కావాలి మాకు. పాస్ పాస్. ఇంద్రజ గారు, రేఖా గారు వచ్చారు. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, సో మీకు ఎలా అనిపిస్తుంది? రేఖా గారు, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎన్ని హిట్ మూవీస్ ఇచ్చారు, ఎన్ని హిట్ సాంగ్స్. వీళ్ళందరూ ఇప్పుడు పాడుతున్న పాటలు అన్ని వింటుంటే ఒక్కసారి మీరు చేసినదంతా గుర్తొస్తుంది. మ్యామ్ పెద్ద మాటలు. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యోర్స్. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఈ మీ క్లాసికల్ డాన్సింగ్ కి, గ్రేస్ఫుల్ మీ ఇన్స్టా రీల్స్ అంతా. ఫ్యామిలీలో అలా అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఏదైనా మనం కలిసి ఉంటాము. అలాగే లైఫ్ లో కూడా అప్స్ అండ్ డౌన్స్ జరుగుతాయి.
సో వుడ్ యు లైక్ టు షేర్ సంథింగ్? ఏ మనిషికైనా అప్స్ అండ్ డౌన్స్ అనేది లైఫ్ లో ఉంటుంది. ప్రొఫెషన్ చూసి లైఫ్ జరగదు, లైఫ్ గోస్ ఆన్. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ లైఫ్ లో మనకు ఒకటి లెసన్ నేర్పిస్తుంది. సో ఐ థింక్ ఐ బికమ్ వెరీ వైజ్ అండి. బట్ మీరు తప్పుగా అనుకోకపోతే ఇట్ ఇస్ టు మేక్ ద పీపుల్ టు నో అబౌట్ యూ మోర్. అండ్ మాకు కూడా మిమ్మల్ని చూడగానే ఫస్ట్ విపరీతమైన హ్యాపీనెస్ ఒక పక్క, ఇంకొక పక్క షాక్. వాట్ రియల్లీ హ్యాపెన్ టు యూ? I have some health issues that I'm dealing with అండి, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది. ఒకటి వాట్ ఐ కెన్ సే ఇస్, చాలా మంది హెల్త్ ఇష్యూస్ తో డీల్ చేస్తూ ఉంటారు. అది చిన్న హెడేక్ కావచ్చు లేదా పెద్ద ఇష్యూ అవ్వచ్చు. ఏది ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. స్ట్రెస్ వల్ల మీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతుంది. అన్నిటికంటే బిలీవ్ ఇన్ గాడ్ అండి. ఏ గాడ్ అయినా అవ్వచ్చు, దానికంటే ఎక్కువ లైఫ్ లో ఇంకేమీ లేదు. మీ మెడిసిన్స్ పనిచేయకపోయినా మీ బిలీఫ్ పనిచేస్తుంది. అండ్ లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అంటారు. సో మా ప్రోగ్రామ్స్ చూడండి, హ్యాపీగా ఉండండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. నన్ను కూడా నవ్వించండి, నేను చాలా త్వరగా బాగా అయిపోతాను. మరి భాస్కర్ గారు, మీరు ఎట్లా స్ట్రెస్ హ్యాండిల్ చేస్తారు? నేను రేఖా గారి కోసం మీకు హార్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఇస్తా. మనకు 4 ఉన్నాయి. అయ్యా ఎవరయ్యా నువ్వు? మీరేందయ్యా ఇచ్చేవని, నేను తీసుకునేది ఆవిడ, మీకేంటి బాధ? కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి. అన్నది ఇందాకనే. అన్నయ్య చెల్లికి ఏమైనా ఇవ్వచ్చు, పర్వాలేదు. మేడం మీకోసం నేను కిడ్నీ ఏదైనా ఇవ్వడానికి రెడీ. కాదు, ఇంతకి కిడ్నీ లివర్ పని చేస్తున్నాయా? ఓకే భాస్కర్ గారు, రేఖ గారిని జాగ్రత్తగా తీసుకెళ్లి కూర్చోపెట్టండి. ఈ టీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. మా సిస్టర్ ఎవరెవరని అడుగుతారు కదా, నా తోడబుట్టిన చెల్లి. ఏమంటావు బేబీ? నువ్వు తోడబుట్టినోడు కాదురా బాబు, చెడబుట్టినోడివి. ఫస్ట్ నేనే రాఖీ కడతా. మీ చెల్లి సంవత్సరానికి ఎప్పుడో ఒక్కసారి రాఖీ కట్టడానికి వస్తుంది. ఎప్పుడు నేను నీ పక్కన ఉంటాను కాబట్టి నేనే ఫస్ట్ కడతా. మీ అందరికి వా క్యా బాత్ హై. ఎవరైతే షుగర్ కలిపింది గాడిదే? ఆల్రెడీ షుగర్ ఎదుర్కొన్నా షుగర్ కలుపుతారా? మీకు షుగర్ ఉందా? మీకు షుగర్ ఉందా? మీరు తాగిన పాల్ గ్లాస్ కింద ఉన్న చీటీలో ఉన్న పేరు వచ్చి మా వర్ష గారి చేత రాఖీ కట్టించుకుంటాడు. And the name is కోమారాం. నా పేరు ఎందుకు తీసినావయ్యా నువ్వు? నేనెందుకు తీస్తావు? గ్లాస్ కింద ఉంది. మనసులో కువార్కం పెట్టుకొని మాట్లాడక సంటి. గిప్పటి గారు లేడా, గప్పటి గారు లేడా, దున్నపోతు గారు లేడా? నెక్స్ట్ లక్కీ బాయ్ నరేష్. నా చెయ్యి నరుక్కుంటా కానీ నేను మాత్రం రాఖీ కట్టించుకో. ఏవే బర్రమోహం దానా, నీకెవ్వడు రాఖీ కట్టలేదని నాకు కట్టిస్తావే? కొత్త ఈయన బర్రెద్దుటే లెక్కుండవు. నీ బదులు ఎవరో ఒకరు తెచ్చుకో. నంది అవార్డు గ్రహీత పక్కనే ఉన్నారు, అడుగు అడుగు. నాన్న పంది చిచి నంది. మా అన్నయ్య ఎంతో కష్టపడ్డాడు. పెద్ద అన్నయ్య పెద్దమ్మ అమ్మ లెక్క చూసుకుంటే మా అన్నయ్య నన్ను బతికిచ్చిండు. మీ అమ్మగారిని కాపాడలేకపోయాం, నీకు చెల్లి పుట్టింది. మన చేతిలో చాలా తక్కువ టైం ఉంది, ఆలోచించుకో. నేనేం పాపం చేశాను దేవుడా? మా అమ్మని తీసుకెళ్ళిపోయా. మా చెల్లంటే నాకు ప్రాణం. నా చెల్లికి ఏం కాకుండా చూసుకో దేవుడా.
ఎందుకే మంచి భోజనం పెట్టి భోజనం తర్వాత ఇలా ఏడిపిస్తారు. You people reminded my sister నేను హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. ఈ జన్మకి మన బంధం ఇక్కడి వరకే రాసిందేమో అన్నయ్య.